స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసి తక్కువ సమయంలోనే క్రేజ్ సంపాదించిన హీరోయిన్ ప్రత్యూష జీవితం విషాదాంతమైంది. 90లలో యువతకు ఆరాధ్య తారగా నిలిచిన ఈ తెలుగమ్మాయి కథ ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది. దాదాపు 24 ఏళ్లుగా తన కుమార్తెకు న్యాయం కావాలంటూ ఆమె తల్లి పోరాడుతుండగా, తాజాగా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 1998లో రాయుడు సినిమాతో పరిచయమైన ప్రత్యూష, శ్రీరాములయ్య, సముద్రం, స్నేహం అంటే ఇదేరా వంటి చిత్రాలతో స్టార్డమ్ అందుకుంది. కెరీర్ పీక్స్లో ఉండగానే 2002లో ఫిబ్రవరిలో ఆమె ఆత్మహత్య యత్నం ఘటన సంచలనం సృష్టించింది. కూల్ డ్రింక్లో పురుగుల మందు కలిపి తాగినట్టు సమాచారం. ఆసుపత్రికి తరలించగా ప్రత్యూష మరణించగా సిద్ధార్థ్ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఇది ఆత్మహత్య కాదని, తన కుమార్తెను హత్య చేశారని ఆమె తల్లి ఆరోపించారు. వైద్యుల బృందం లైంగిక దాడి జరగలేదని నివేదించినా కేసు కొనసాగింది. తాజాగా సుప్రీంకోర్టు సిద్ధార్థ్ రెడ్డి లొంగిపోవాలని ఆదేశిస్తూ కీలక తీర్పు ఇచ్చింది.